ఇప్పుడు బీసీలకు సంబంధించిన లెక్క అసంబద్ధంగా ఉంది. ఇప్పుడు మీ రేజ్ చేస్తున్న పాయింట్ కూడా అదే, లెక్క తప్పు, మేము ఎక్కువ ఉన్నాం కానీ తక్కువ చేసి చూపెట్టిండ్రు అనేది మీ పాయింట్. సరే, అది ఒక నిమిషం పక్కన పెడితే, బీసీల లెక్క ఒకవేళ తేలితే, నిజంగా తేలితే, అసలు బీసీలు ఓన్లీ రాజకీయంగా ఎదగాలనా, లేకపోతే బీసీలకు కావాల్సింది ఏంది, దాని గురించి ఫైట్ చేస్తుండ్రా, లేకపోతే రాజకీయాల మేము ఉండాల్సిందే అని ఫైట్ చేస్తున్నాం? మెయిన్ ఫైట్ దేనికి అంటే మేడం, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మేము బీసీ సంఘాలు పెట్టింది, బీసీల కోసం ఫైట్ చేసింది వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు. బీసీలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీసీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి, బీసీల అభివృద్ధిని దేశ అభివృద్ధిగా చూడాలి. బీసీల జనాభా దామాష ప్రకారం విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ మా జనాభా దామాష ప్రకారం మాకు వాటా వస్తుంది. మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినప్పుడు ఎవరు ఏ కులంలో పుట్టేది తెలియదు. ఒక ఆప్షన్ ఇస్తే అరే మేము సామాజిక హోదా గౌరవం ఉన్నటువంటి కులాలు పుట్టాలని అందరూ అనుకుంటారు. కానీ తల్లి కడుపులోకి వెళ్ళి జన్మించినప్పుడు ఎవరు ఏ కులంలో పుట్టేది తెలియదు. పుట్టిన తర్వాత ఎవరు ఎట్లా వ్యవహరిస్తారు అనేది ముఖ్యం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే వృత్తి కులాలు ఉన్నాయో, ఏదైతే సేవ చేసే కులాలు ఉన్నాయో, ఈ కులాలనన్నీ బీసీ జాబితాలు చేర్చారు. ఈ కులాలను తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి సేవ చేయించుకోవడం, ఉత్పత్తి చేయించుకోవడం, మాతోటి బానిసత్వం చేయించుకోవడమే తప్ప ఈ కులాలకు రావాల్సినటువంటి విద్యారంగంలో వాట కానీ, ఈ కులాలకు రావాల్సింది ఉద్యోగ రంగంలో వాట కానీ, ఈ కులాలకు రావాల్సినటువంటి రాజకీయ రంగంలో కానీ మా వాటా ఇవ్వడానికి పార్టీలు కానీ ప్రభుత్వానికి ఇష్టపడడం లేదు. కాబట్టి మేమేమన్నాం, ఇతర కులాల వాటా మాకొద్దు, ఇతర కులాల వాటా మాకొద్దు. ఏ కులము జనాభా దామాష ప్రకారం ఉందో వాళ్ళ కులాలకు వాళ్ళ వాటా ఇచ్చేయండి. కానీ మా జనాభా దామాష ప్రకారం మాకు హక్కుగా రావాల్సినటువంటి వాటా ఇస్తే మేము ఇతరులతో సమానంగా ఎదుగుతాము. ఇతరులతో సమానంగా ఎదిగినప్పుడు ఈ కులం పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలు ఉన్నాయనుకో, పట్టణీకరణ అయినప్పుడు, ఆర్థికంగా ఎదిగినప్పుడు అప్పుడు సామాజిక సమానత్వం వస్తుంది. కులాలు అంతగా పెద్దగా పట్టింపు ఉండదు. అదేవిధంగా కొంత ఎవరు ఏ కులం అనేది కూడా తెలియకుండా పోతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ మనిషిని ఆర్థికంగా తోడ్పాటును అందించకుండా, రాజకీయంగా ఎదగడానికి తోడ్పాటును అందించకుండా, ఎక్కడి వాడిని అక్కడనే రాజకీయంగా అణిచివేద్దాం, వాడిని సామాజికంగా అణిచివేద్దాం, విద్యాపరంగా అణిచివేద్దాం అంటే ఎన్ని రోజులు ఇట్లా? ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు. అందుకోసమే సంఖ్యాపరంగా మాకు మా వాటా దామాషా పద్ధతిలో మాకు కావాలంటున్నాం. కానీ యాక్చువల్లీ రిజర్వేషన్ ప్రకారం మీకు తెలియంది కాదు, 50% మించొద్దు రిజర్వేషన్ అని ఉన్నది. సుప్రీంకోర్టే చెప్పింది. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, మీకు కూడా ఎంతో కొంత ఉన్నది. తర్వాత మీరు 50% దాటి ఇస్తారు అని ఎట్లా నమ్మిండ్రు? అంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లా 42% అంటే ఆనాడే క్వశ్చన్ చేయాల్సింది కదా అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నోడు ఎట్లా నమ్మి ఎట్లా ఓట్లేస్తారు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల లోపలనే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని. అంటే ఒక విషయాన్ని ఒక పార్టీ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే మేనిఫెస్టోలో పెడుతుందని మేము భావిస్తున్నాం. మేము అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఒక వినతి పత్రం ఇచ్చాం. తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టి ఈ 50% రిజర్వేషన్ల యొక్క సామాజిక పరిమితి ఏదైతుందో లక్ష్మణ రేఖ గీశారు సుప్రీంకోర్టు. ఏ రిజర్వేషన్లు అయినా సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దని. మరి ఆ 50% రిజర్వేషన్లు దాటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ 50% రిజర్వేషన్లు దాటి ఇలా అగ్రవర్ణ పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అది 50%, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%, 60% అయినాయి కదా. మరి 50% అనేది కాదు కదా. కోర్టులు కూడా ఏం చెప్తాయంటే, అసలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 25%, 27%, 30%, ఇప్పుడు ఇస్తున్న రిజర్వేషన్లు కూడా ఏ ప్రతిపదిక మీద ఇస్తున్నారు? ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా, ప్రభుత్వాలు బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఎట్లా రూపొందిస్తారు అంటే, వాళ్ళకు ప్రొపోర్షనిటీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తెలుస్తుంది, వాళ్ళకి అట్లా ఇస్తారు. బీసీలకు కూడా సుప్రీంకోర్టు నుంచి మొదలుకుంటే హైకోర్టు వరకు వాళ్ళు ఏమంటారంటే, మీరు కేంద్రంలో 27% రిజర్వేషన్లు ఇస్తారు,
రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇస్తారు. ఈ రిజర్వేషన్లు కూడా ఏ ప్రతిపదిక మీద ఇస్తున్నారు అంటే వాళ్ళ డాటా మీ దగ్గర ఉన్నదా? వాళ్ళ డాటా ఉంటేనే కోటా ఇవ్వడానికి మీకు అధికారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ప్రతిసారి చివట్లు పెడుతుంది. కాబట్టి ఈ బీసీలకు కోటా దక్కాలంటే 100కు 100% డాటా తీయాలి. ఆ డాటా తీయడం కోసమే ఇలా కులగణన సర్వే చేశారు. కాబట్టి కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేసిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టిర్రో ఇక్కడ కూడా అసెంబ్లీలో చట్టం చేసి అయ్యా మా దగ్గర ఇంత జనాభా ఉంది, తెలంగాణలో హైయెస్ట్ 60% బీసీ పాపులేషన్ ఉంది, కానీ వీళ్ళకు 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో వీళ్ళకు అందేది మాత్రం అత్యవసర రిజర్వేషన్లు మాత్రమే వీళ్ళకు. కాబట్టి వీళ్ళ జనాభాకు ఈ జనాభాలో కూడా ఇప్పుడు మేము 60% అంటే 60% ఇయ్యరు. బీసీలలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా ఎంత వెనుకబాటుతనం ఉంటుందో ఆ లెక్కలు తీసి ఆ వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎంత వెనుకబాటుతనం ఉందో అంత వెనుకబాటుతనం మేము రిజర్వేషన్ ఫిక్స్ చేసినాం. కాబట్టి 50% రూల్ అనేది మా రాష్ట్రానికి మినహాయించండి అని అసెంబ్లీలో చట్టం చేస్తే, ఈ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంట్లో కన్సిడరేషన్ చేస్తే, పార్లమెంట్లో చట్టం చేస్తే అప్పుడు ఈ మీరు అన్నట్టు 50% సీలింగ్ అనేది ఎత్తిపోతుంది. ఆ 50% సీలింగ్ ఎత్తిపోవడానికి ఇవన్నీ మార్గాలు. కాబట్టి దీన్ని ఒక మార్గంగా ప్రభుత్వానికి ఈ యొక్క రూట్ మ్యాప్ తయారు చేసి మేము ఇచ్చినాం. కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఆ విధంగా చేయాలని మేము అడుగుతున్నాం ఇప్పుడు. కానీ అట్లా కనిపిస్తలేదు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక అది సాధ్యం అయితలేదు కాబట్టి మేము ఇస్తాం కదా, మీకు ఎందుకు పార్టీ పరంగా ఇస్తాం కదా అని అంటున్నారు. ఎందుకు ఒప్పుకుంటలేరు? మీకు కావాల్సింది 42% పార్టీ పరంగా కదా ఇప్పటికీ. అంటే ఇక్కడ మేడం 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం పార్టీ పరంగా ఇవ్వాలంటే పార్టీ పరంగా ఒక హక్కుగా ఉండదు. పార్టీ పరంగా యాచించడం, వాడు బీ ఫామ్ ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు. 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సింబల్ మీద జరుగుతాయి. కానీ సర్పంచ్ ఎన్నికలు ఏంటంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కాబట్టి అక్కడ పార్టీ లేదు ఒకటి. 2వ విషయం ఏంటంటే ఇప్పుడు 42% మీరు ఇస్తారు. ఒక ఉదాహరణకు ఒక జెడ్పీటీసీ ఇస్తారు. రిజర్వేషన్ల లక్ష్యం ఏంటంటే ఇద్దరు సమానమైనటువంటి సమాన స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన పోటీ జరిగితే ఆ సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక బీసీ బిడ్డ గెలుస్తారు. ఎవరు పోటీ చేసినా ఒక బీసీ బిడ్డ గెలుస్తారు. కానీ మీరు పార్టీ పరంగా ఇస్తుంటే ఉదాహరణకు ఇబ్రహీంపట్నం ఉంది లేదా మునుగోడు ఉంది. మునుగోడు జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ డబ్బున్నటువంటి లేకపోతే విపరీతమైన ఖర్చు పెట్టేటువంటి 100 కోట్లు ఉన్నటువంటి ఒక అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక రెడ్డికో లేకపోతే ఒక కమ్మకో లేకపోతే ఇతరులు ఒక వెలుమకో ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇద్దరు సామానుల మధ్యన పోటీ జరగదు. ఒక సమానుడు, ఒక డబ్బున్న, ఒక పెద్ద ఆయన, వాళ్ళ మధ్యన పోటీ జరిగితే ఆ పోటీలు ఎవరు గెలుస్తారు? కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అనేది అదే మునుగోడులో బీసీ రిజర్వేషన్ అయితే ఏ పార్టీకి వెళ్ళైనా బీసీ నిలబడతాడు. ఏ పార్టీకి వెళ్ళైనా బీసీ నిలబడితే అంతిమంగా 3-4 పార్టీలకు వెళ్ళి బీసీకి టికెట్ ఇస్తే అనివార్యంగా ఒక బీసీ గెలుస్తాడు. కానీ ఇప్పుడు ఒక బీసీకి ఒక పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర బీసీకి ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇస్తుంది, ఓ పార్టీ కమ్మకి ఇస్తే ఒక పార్టీ ఇంకో బీసీకి ఇస్తుంది. అప్పుడు సమానుల మధ్యన పోటీ జరగదు. ఆ పోటీ అనేది ఈక్వాలిటీ ఉండదు, పోటీ అనేది అసమానతలు ఉంటాయి. కాబట్టి మేమంటున్నామంటే ఒకటి యాచించడం కాకుండా చట్టబద్ధంగా కావాలి, ఒక హక్కుగా కావాలి. 2 సమానుల మధ్య కావాలి. తర్వాత ఎవరు గెలిచినా బీసీగా రావాలి. ఇప్పుడు 32 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు ఉంటే 32లో దాదాపు 18 జిల్లా పరిషత్ చైర్మన్లు బీసీకి వస్తాయి. 574 మంది జెడ్పీటీసీలు ఉన్నాయి, 574 మంది ఎంపీపీలు ఉన్నాయి. రిజర్వేషన్ ఉంటే 574 మందిలో దాదాపు 270 మంది బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5740 ఎంపీటీసీలు ఉన్నాయి. అందులో దాదాపు 3000 మంది ఎంపీటీసీలు బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. 12840 మంది సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంది. 12840 మందిలో ఒక 6000 మంది రిజర్వేషన్ ఉంటే 6000 మంది సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రిజర్వేషన్ లేకపోతే ఇవాళ మళ్ళా వార్డు మెంబరు గారు, బీసీలు సర్పంచ్లు గారు, ఎంపీటీసీలు గారు, ఎంపీపీలు గారు, కౌన్సిలర్ గారు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అగ్రకులాలు అవుతారు తప్ప బీసీలు కారు.
కాబట్టి బీసీలకు రాజకీయంగా సామాజిక న్యాయం జరగాలి. అగ్రకులాలు అంటే మీరు అగైన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రెడ్డిలు. ఎందుకు అట్లా అంటే మామూలుగా రెడ్డిలను తిడితే అంటే బీసీలు ఏకమైతారు అనుకొని తిడుతున్నారా, లేకపోతే ఏంది మీ మోటివ్ ఏంటిది? మేము 100% రెడ్డిలను తిట్టము. రెడ్డి సోదరులు కూడా మా సోదరులే. ఇలా వార్డు మెంబర్ కానటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు, సర్పంచ్ కానటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా రెడ్డిలంటే పైసలు ఉన్నోళ్ళే, రెడ్డిలంటే మేమందరినీ ఒకటే ఒక కులాన్ని చూసి మీరు అట్లనే చూస్తున్నారు. మొన్న ఒక పెద్ద స్టేజ్ మీద అదే మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. మీరు కూడా ఆ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి. లేదు, నేను ఆ స్టేజ్ మీద లేను, ఆ స్టేజ్ మీద లేను. ఆ వాక్యాలతో నాకు సంబంధం లేదు. ఇక్కడ నేను ఏ కులాలకు వ్యతిరేకం కాదు. రెడ్డిలు అయినంత మాత్రం రెడ్డిలు కూడా పేదవాళ్ళ కోసం పోరాడిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడిన వాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నారు. నక్సలైట్ ఉద్యమంలో పెద్ద కులాల బుట్టి తమ ఆస్తుల్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంతకు ముందు మాట్లాడినట్టుగా బీసీలు అంటే సామాన్యుడు, మిగతా అగ్రకులాలందరికీ కూడా పైసలు ఉన్నోళ్ళు అన్నట్టుగా మాట్లాడిండ్రు. మొన్న స్టేజ్ మీద నుంచి మెసేజ్ ఏం పెట్టిండ్రు? మేము అసలు బీఆర్ఎస్ పార్టీనే కొనే అంత పైసా బీసీల దగ్గర ఉంది అన్నారు. అంటే ఇప్పుడు తను ఏ ఉద్దేశంతో మాట్లాడిండో నాకు తెలియదు. ఇప్పుడు బీసీలలో 100 మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవరైనా కావచ్చు, బీసీలు ఎవరైనా సీఎం కావచ్చు, ఇతర కులాలు సీఎం అయినంత కావచ్చు, కానీ బీసీలుగా అయ్యే అవకాశం లేదా? బీసీలు కూడా కావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనము దీనికి ఒక చారిత్రాత్మక నేపథ్యం చూడాలి. భూములు ఎవరికి ఉన్నాయి, సంపద ఎవరికి ఉన్నాయి. గతంలో మా వాళ్ళు చదువుకోలేదు, మా వాళ్ళకు చదువు లేదు, జీతాలు ఉన్నారు, పశువుల కాసే కాడు ఉన్నారు, వృత్తి పనులు చేసే కాడు ఉన్నారు, బట్టలు ఉతికే కాడు ఉన్నాం, క్షవరాలు చేసే కాడు ఉన్నాం, బట్టలు నేసే కాడు ఉన్నాం, కుమ్మరి పనులు చేసే కాడు ఉన్నాం, గొర్రెల కాసే కాడు ఉన్నాం, పాలు వితికే కాడు ఉన్నాం. ఈ సమాజాన్ని బతికించడంలో మా అంత శ్రమ ఎవరు చేయలే. మేము ఉత్పత్తి చేసి సమాజాన్ని సాధినం, మా శ్రమ చేసి అదేవిధంగా సేవ చేసి ఈ సమాజాన్ని సాధినం. కానీ ఏ కులాన్ని కూడా మేము ఎప్పుడు దూషించాలి, ఇప్పుడు కూడా దూషించాం. కానీ ఇలా మాకు చదువు లేకపోవడంతో గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నటువంటి అగ్రకులాలు ఉన్నాయో గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. వాళ్ళకు చదువు వచ్చింది కాబట్టి భూములన్నీ వాళ్ళు రాసుకున్నారు. భూముల ద్వారా ఉద్యోగాలు పొందిర్రు, చదువు నేర్చుకున్నారు, జ్ఞానం పొందిర్రు, తర్వాత పరిశ్రమలు పెట్టారు, రాజకీయ రంగంలో చేశారు, ఐటీ పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపారాలు మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న వ్యాపారాలలో బీసీలు ఎవరైనా ఉన్నారా? మీడియా పెట్టిన దాంట్లో ఎవరైనా బీసీలు ఉన్నారా? ఐటీ పరిశ్రమలు పెట్టిన దాంట్లో ఎవరైనా బీసీలు ఉన్నారా? అదేవిధంగా అసెంబ్లీలో ఇప్పటి వరకు 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 28 మంది ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా బీసీ వాళ్ళు ఉన్నారా? ఇలా 6 కమ్మలయ్యారు, అది 12 మంది రెడ్లయ్యారు, 2 వెలమలయ్యారు, ఒక్క వైశ్యుడైండు రోషయ్య గారు, అదేవిధంగా ఒక ఎస్సీ టీఎన్జే గారు అయ్యారు. బీసీలు 60% ఉన్నారు. 136 కులాల నుంచి ఒకరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. దానికోసమే మా నోటికాడి ముద్దను గద్దొచ్చి కోడిపిల్లని వేసుకపోయినట్టు ఎవరైతే మా వాటను తన్నుకపోతున్నారో, ఎవరైతే డబ్బు దర్పంతో అగ్రకుల ఆధిపత్యాన్ని, అగ్రకుల పేదలు కాదు, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మమ్మల్ని రాజకీయంగా అణచివేస్తున్నారో వాళ్లకు మాత్రమే వ్యతిరేకం తప్ప మేము 100% పేద రెడ్లకు మాతో కలిసి రెక్కల్లో డొక్కల్లో మా చేను పక్క పంటి చిలక పక్క పంటి మా గ్రామంలో వాయు వరుసలు పెట్టుకునేటువంటి మేము రెడ్లకు వ్యతిరేకం కాదు. మా క్లాస్మేట్లు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాయు వరుసలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు 100% వ్యతిరేకం కాదు. ఎవరైతే రాజకీయ వాటను అనకపోతున్నారో, ఎవరైతే వాళ్ళు రెడ్లలో కూడా పేదవాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తున్నారు? జానారెడ్డి ఉంటే జానారెడ్డి కుటుంబంలో వాళ్ళే ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ కుటుంబంలో వాళ్ళే ఉంటారు, కేసీఆర్ ఉంటే కేసీఆర్ కుటుంబంలో వాళ్ళే ఉంటారు. ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల మాత్రమే సపరివార సమేతంగా వాళ్ళకే అవకాశాలు ఇస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఇస్తారు, ఇచ్చినా తక్కువ శాతం ఇస్తారు. అదే బీసీలకు ఇవ్వాలంటే ఇస్తలేరు. అందుకోసమే మా పోరాటం తప్ప ఎవరిని తిడితేనో, ఎవరిని దూషిస్తానో, ఎవరిని మనసు గాయం చేస్తానో బీసీలకు రాజ్యాధికారం వస్తుందంటే నా దృష్టిలో నేను వ్యక్తిగతంగా దానికి దూరం. మా బీసీలకు కూడా ఇతర వర్గాలతో ఎదిగిన వాళ్ళతో అవకాశంగా ఎదగాలి, దానికి అవకాశాలు కల్పించాలి. అవకాశం కల్పించడం మాకు ఒక హక్కుగా ఉండాలి. ఈ సహజ వనరులు సంపద మాది, ల్యాండ్, మైను, వైను, ఈ పరిశ్రమలు మొత్తము సహజ వనరులు కాబట్టి అందరి చేతులకు రావాలి. మనిషి సమానంగా జీవించే అవకాశం రావాలి, సమానంగా చదువుకునే అవకాశం రావాలి, సమానంగా ఉద్యోగం చేసే అవకాశం రావాలి, సమానంగా రాజకీయం చేసే అవకాశం రావాలనే తపన తప్ప ఇతర కులాలకు మేము 100% వ్యతిరేకంగా